నేను ఒక్కటే అంటున్నారు, లోకేష్ గారిని కలిస్తే కేసీఆర్ గారు ఒక్క నిమిషం రామచంద్ర నాయక్ గారు ఇప్పుడు ఒక మాట అడిగారు. లోకేష్ ఏమన్నా నిషేధిత నాయకుడా, మావోయిస్ట్ పార్టీ నాయకుడా, తెలుగుదేశం పార్టీ యువనేత, ఆయన ఇప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత నెంబర్ 2, ఆయన కలిస్తే మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? దాని ఎందుకంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు? ప్లస్ ఆయన కలిసినట్టు కేటీఆర్ లోకేష్ కనుక కలిస్తే దాని ఆధారం ఉంటే బయట పెట్టాడు, ఎందుకు ఈ లీకులు ఇవన్నీ? భరత్ గారు, దీంట్లో 2 విషయాలండి. గత 10 సంవత్సరాల పాలనలో కృష్ణా వాటర్ బేసిన్ లో ఉన్న జలాలలో దాదాపు 811 టీఎంసీల వాటర్ మనం అంటే జలాలని మనం వాడుకునే పరిస్థితి సమైక్య రాష్ట్రానికి ఉంటే, దాదాపు 500 పైన టీఎంసీలు అంటే రాయలసీమకు వదిలేసి, ఆంధ్రకు వదిలేసి కేవలం మేము 212 222 టీఎంసీ మాత్రమే మేము తెలంగాణ వాడుకుంటామని వీరు ఒప్పందాలు అంటే ఎవరు అంటే ఏ విధంగా అంటే ఆ రోజు వీళ్ళు మతిస్థిమతం లేకుండా మరి ఇచ్చిర్రా? వాస్తవంగా తెలంగాణకి 500 టీఎంసీ పైన రావాల్సిన టాపిక్ వేరు, జలాలు టాపిక్ అది వేరు. లోకేష్ బరకచర్ల వేరు. లోకేష్ కలిస్తే ఇబ్బంది ఏంటంటారా? లోకేష్ కలిస్తే ఇబ్బంది ఏమైనా ఉందా మీకు? ఆనాడు వాళ్ళు రాయలసీమ, ఆంధ్ర మరి దానికి సహకరించింది కాబట్టి ఈరోజు లోకేష్ తోనే రహస్యంగా కలవాల్సిన అవసరం ఏంటి? రహస్యంగా కలిసినప్పుడు ఇంకా ఆంధ్రకు వాళ్ళు మద్దతు పలుకుతున్నట్టుగా ప్రజలకు సంకేతాలు పోయే పరిస్థితి మనం అనుకుంటాం కదా. ఇప్పుడు మనమే మా కాంగ్రెస్ ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు, మా ఇరిగేషన్ శాఖ మంత్రులు మా ఆంధ్ర మీద మేము ఫైట్ చేస్తుంటే వీళ్ళు రహస్యంగా కలవాల్సిన సందర్భం అవసరం దేనికి వచ్చింది? గత 5 సంవత్సరాల్లో వీళ్ళు తెలుగుదేశం అంటే అక్కడ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేసి అక్కడ చంద్రబాబు నాయుడు గారిని ప్రభుత్వానికి పొడగొట్టిన దాంట్లో వీళ్ళు ముఖ్య పాత్ర పోషించి ఈ రోజు రహస్యంగా అంటే వీళ్ళ స్వార్థ రాజకీయాలు లేకుండానే కలిసిరంటారా? ఈరోజు తెలంగాణ నష్టం జరుగుతున్న నష్టం ఇంకోటి, మన శ్రీధర్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు 3000 టీఎంసీలు సముద్రంలో కలిస్తే అంటే మన తెలంగాణలో ప్రాజెక్టులు కంప్లీట్ అయిన తర్వాత వారు ఎంత వాడుకుంటారు అనేది మనం జలాలు అంటే ఒప్పందాల మీద పోవాలి. కానీ మనం కంప్లీట్ కాకముందే వాళ్ళు ప్రాజెక్టులన్నీ పూర్తి చేసుకుంటామంటే అది మా తెలంగాణ నష్టానికి జరుగుతున్నట్టు కాదా? మేమే అలర్ట్ చేసినాం బాయ్ సాబ్ మిమ్మల్ని, మీరు ముందు మేలుకోలే, మీకు ఆ స్పృహ లేదని చెప్పి హరీష్ రావు గారు లెటర్ రాసిన వాళ్ళు అక్కడ ప్రీ ఫీజిబిలిటీ రిపోర్ట్ అంటున్నారు, డిపిఆర్లు పోతున్నాయి, కేంద్రం ఇన్ ప్రిన్సిపల్ అగ్రిమెంట్ ఇచ్చింది, వాళ్ళు రివర్ లింకింగ్ అనేది తెలంగాణ ఊసు లేకుండా చేసుకుంటా అంటున్నారు, గోదావరి కావేరి 90% ఖర్చు ఆడ పెట్టుకుంటే మన నోట్ల మన్నుపడుతున్న లెటర్ రాసింది మేం కదా, మీరెక్కడ మేలుకుంటారు? పంచాయతీ నాకు అర్థం కాలేదు. ఇప్పుడు భరత్ గారు కృష్ణా గురించి మాట్లాడుతున్నారు, చర్చ పెడదాం. టిఆర్ఎస్ పార్టీలో జలాల మీద, గోదావరి కృష్ణా వాటర్ మీద రీసెర్చ్ చేసిన వ్యక్తి వి ప్రకాష్ గారు. వి ప్రకాష్ గారే స్వయంగా కేసీఆర్ గారికి గతంలో మరి నివారించినా గానీ వారు ఆగలే, ఇమ్మీడియట్ చేస్తేనే బాగుంటుందని చెప్పడం జరిగింది. రెండవది, కృష్ణా గోదావరి కలపాల్సిన ఆవశ్యకత ఉంది. ఎలా? తుమ్మిడెట్టు నుంచి చెవెళ్ల ప్రాణహిత ద్వారా మనం కృష్ణాకు మనం వాటర్ కనుక కనెక్ట్ చేస్తే ఇటు తెలంగాణ అటు ఆంధ్రకు సఫిషియంట్ వాటర్ మనం ఇవ్వగలుగుతాం. అలాంటి సైంటిఫిక్ గా టెక్నికల్ గా తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టేసి దానికి మనం అసలు ప్రాణహిత చెళ్ల ద్వారా కృష్ణాకి ఎట్లా కనెక్ట్ అవుద్ది? కాదు కదా, మీరు ప్రపోజ్ చేస్తుంది గోదావరి జలాలని రంగారెడ్డి తీసుకురావడం, అదేవిధంగా హైదరాబాద్ డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా హైదరాబాద్ కి రివర్ లింకింగ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ రివర్ లింకింగ్ అనేది. సరే ఇప్పుడు దాని గురించి చర్చ ఎందుకు, కానీ మీరు నేను చెప్తున్నా కదా భరత్ గారు, ఓ పని చేయండి, గంట సేపు అది కూడా పెట్టుకుందాం. ఎవరు కూడా ఆ రోజు కృష్ణాలో అలొకేషన్ సంబంధించి ఇట్ వాజ్ అన్ అగ్రిమెంట్ ఫర్ అ షార్ట్ టర్మ్ 1 year. కానీ ఒకటి ఇప్పుడు నేను కేటీఆర్ లోకేష్